చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా. దరకానిపాడు గ్రామంలో జరిగిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మృతుని ఇంటికి కాపు నాయకులు వరుసగా చేరి కుటుంబానికి మద్దతు తెలిపారు. హత్యలో హరిచంద్ర నాయుడు, అతని తండ్రి, మరికొంతమంది పాత్ర ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర కాపు నాయకులు చందు జనార్దన్, ఆమంచి స్వాములు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్య నేపథ్యంపై పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రసాద్ అనేవాడు కామకాంక్ష తీర్చలేని ఇచ్చేసి వాడు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని శపథం చేసి గుర్తిచ్చేసి వాళ్ళు పడిపోయి కాలువలో పడిన వాళ్ళని ఈ సరిపోయిన నాయుడిని 15 నిమిషాలు గుండెల మీద స్కార్పియో పెట్టి ఊపిరాడకుండా చంపినటువంటి దుర్మార్గమైన నీచుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు. అలానే వాళ్ళంతగా వదిలిపి మళ్ళీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఉండారని, సాక్ష్యం లేకుండా పోద్దని వాళ్ళ తండ్రిని పిలిచి మరి వాడి తండ్రి కూడా తీసుకొచ్చి ఈడ కాలంలో పడిపోయి తొక్కిస్తే బండి డ్యామేజ్ అయితే వాళ్ళు పక్కన కొనుగుతుంటే లేచి నుంచి వాడు దండం పెట్టినా సరే వీళ్ళు రాడ్డులతో కొట్టి జనం వస్తే బండి మీద 2 వీలర్ మీద వాళ్ళు తీసుకెళ్లినటువంటి సహకరించిన వాళ్ళని కూడా రాక్షసుల కిందే ఖచ్చితంగా నిర్ధారించి ఈ కేసులో వాళ్ళని కూడా భయంకరంగా వాళ్ళని చట్టపరంగా న్యాయం జరగాలి. వాళ్ళకి ఖచ్చితంగా కోర్టుల్లో ఉరిశిక్ష పడే విధంగా చట్టాలని అమలుపరచాలి. వాళ్ళని ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవస్థలో సహకరించిన వాళ్ళు కానీ ఈ హరిచంద్ర ప్రసాద్